రోహిత్ శర్మ ఒక ఫెయిల్యూర్ టెస్ట్ కెప్టెనా అనే క్వశ్చన్ ప్రతి ఒక్కరిలో మెలుగుతుంది. వైట్ బాల్ క్రికెట్లో రోహిత్ శర్మ చాలా మంచిగా రాణించాడు అండ్ హీస్ ప్రూవ్డ్. బట్ రెడ్ బాల్ క్రికెట్కి వచ్చేసరికి రోహిత్ శర్మ ఫెయిల్ అవుతున్నాడు. దానికి రీజన్ 2024 న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్లో హోమ్ కండిషన్స్లో 3 టెస్ట్ మ్యాచ్లకు 3 టెస్టులు దారుణంగా ఓడిపోయిన విషయం మనందరికీ తెలిసిందే. అండ్ టీమిండియా లాస్ట్ 1.5 ఇయర్ తర్వాత నుంచి టెస్ట్ ర్యాంకింగ్ నెంబర్ 1 నుంచి డౌన్ఫాల్ అవడం కూడా ఇదే మొదటిసారి. టీమిండియా ఫస్ట్ స్పాట్, సెకండ్ స్పాట్ కాదు, ఏకంగా థర్డ్ స్పాట్కు పడిపోయింది. ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా జట్లు టీమిండియాని నెట్టి టాప్ స్పాట్స్ ఆక్యుపై చేసి WTC ఫైనల్ రేసులో దూసుకుపోతున్నారు. మరోపక్క టీమిండియా రోజు రోజుకు దిగజారుతుందని చెప్పాలి WTC పాయింట్స్ టేబుల్లో. ఇక రోహిత్ శర్మ బ్యాటింగ్ విషయానికి వస్తే యాజ్ ఎ కెప్టెన్ గా ఫెయిల్ అయ్యాడు అండ్ యాజ్ ఎ బ్యాట్స్మెన్ గా కూడా లాస్ట్ 12 టెస్ట్ మ్యాచ్ల్లో కేవలం 142 రన్స్ మాత్రమే చేశాడు. అందులో కేవలం ఒకే ఒక 50 అండ్ యావరేజ్ 11.83గా ఉంది. సో రోహిత్ శర్మకి యాజ్ ఎ కెప్టెన్ కాదు, యాజ్ ఎ బ్యాట్స్మెన్ కూడా ఎన్నో క్వశ్చన్స్ అయితే రేజ్ అవుతున్నాయి. 1-2 మ్యాచ్లు అంటే ఏమన్నా అనుకోవచ్చు, 12 టెస్ట్ మ్యాచ్లు అంటే అది దారుణమైన ఫ్లాప్ అని చెప్పుకోవాలి. సో ఎంతో మంది క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ వేస్తున్నారు రోహిత్ శర్మ కెప్టెన్సీ బ్యాటింగ్ మీద. ఎందుకంటే ఆస్ట్రేలియాతో జరిగిన ఫస్ట్ పెర్త్ టెస్ట్ మ్యాచ్ లో బుమ్రా అయితే కెప్టెన్సీ చేశాడు అండ్ ఆ మ్యాచ్ లో బుమ్రా అద్భుతమైన కెప్టెన్సీ స్కిల్స్ తో ఆ మ్యాచ్ టీమిండియాకి అబ్బరపోయే విజయాన్ని అందించాడు. ఆ తర్వాత సెకండ్ టెస్ట్ అడలైట్ లో రోహిత్ శర్మ అందుబాటులోకి వచ్చి మళ్ళీ కెప్టెన్సీ పగ్గాలు చేపించుకున్నాడు. ఇక ఆ తర్వాత రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా అడలైట్ టెస్ట్ లో 10 వికెట్ల తేడాతో దారుణంగా విఫలమైంది. సో దీంతో టెస్ట్ లో రోహిత్ ఒక ఫెయిల్డ్ కెప్టెనేనా అని ఎన్నో క్వశ్చన్స్ అయితే వినిపిస్తున్నాయి. ఎందుకంటే రోహిత్ శర్మ లాస్ట్ 4 టెస్ట్ మ్యాచెస్ లో కెప్టెన్సీ చేస్తే 4 ఓడిపోయింది. అంతేకాదు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 1-1తో సిరీస్ అయితే 11 అయింది, ఇంకా 3 మ్యాచెస్ మిగిలి ఉండగానే. అండ్ WTC ఫైనల్ చేరాలంటే టీమిండియా ఖచ్చితంగా 3 రిమైనింగ్ మ్యాచెస్ లో ఖచ్చితమైన విజయం సాధిస్తేనే WTC ఫైనల్ చేరుతుంది. సో రోహిత్ శర్మ పైన అయితే ఎన్నో క్వశ్చన్స్ వస్తున్నాయి. బుమ్రానే ఎందుకు కంటిన్యూ చేయొద్దు? ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ లో బుమ్రా అద్భుతంగా కెప్టెన్సీ చేశాడు, ఎందుకంటే బుమ్రా కూడా ఇదే టీంతో ఫస్ట్ మ్యాచ్ అయితే ఆడాడు. సో బుమ్రా సాధించిన విషయం రోహిత్ శర్మకి ఎందుకు విజయాలు రాట్లే అని ఎంతో మంది అయితే క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ వేస్తున్నారు. సో బుమ్రాని యాజ్ ఎ టెస్ట్ కెప్టెన్ గా చేయాలని కూడా ఎన్నో వాయిసెస్ అయితే వినిపిస్తున్నాయి. సో రోహిత్ శర్మ అయితే టెస్ట్ కెప్టెన్సీ లో తేలిపోతున్నాడనే చెప్పాలి. ఎందుకంటే 2014 నుంచి 2022 వరకు విరాట్ కోహ్లీ టెస్ట్ డామినేట్స్ ఏ విధంగా క్రికెట్ ను డామినేట్ చేసిందో మనందరము చూసాము. కానీ అదే లెగసీని రోహిత్ శర్మ టెస్ట్ లో కంటిన్యూ చేయడానికి సతమత పడుతున్నాడని చెప్పాలి. టీమిండియా T20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత నుంచి నవంబర్-డిసెంబర్ కాలంలో రోహిత్ శర్మకి అంత కాన్ఫిడెన్స్ అయితే లేదు. కెప్టెన్సీలో లోపాలు అయితే క్లియర్ గా కనిపిస్తున్నాయి. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేయాలంటే బౌలింగ్ ఎంచుకుంటున్నాడు, బౌలింగ్ చేయాలంటే బ్యాటింగ్ ఎంచుకుంటున్నాడు. సో కాన్ఫిడెంటో ఓవర్ కాన్ఫిడెంటో అన్న విషయం పైన ఎంతో మంది క్రిటిక్స్ క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ గుప్పిస్తున్నాడు. సో రోహిత్ శర్మకి అయితే ఇది కత్తి మీద సాముగా మారబోతుంది. బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్ ఇది కేవలం టెస్ట్ సిరీసే కాదు, WTC ఫైనల్ కి దారి తీసేది. అండ్ అలాగే ఈ సిరీస్ విన్న వాళ్ళ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ రిటర్న్ చేయాలన్నది కూడా ఇదే సిరీస్. అండ్ అంతేకాదు సీనియర్ ప్లేయర్స్ అయిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, అశ్విన్ లాంటి ప్లేయర్లకు కూడా ఇదే లాస్ట్ సిరీస్ అవ్వబోతుందని ఎన్నో వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే రోహిత్ శర్మ కెప్టెన్సీలో పస తగ్గింది, ఓపెనర్ గా ఏం రాణించట్లేదు, మిడిల్ ఆర్డర్ గా రీసెంట్ గా వచ్చిన అంత పీకిందేమీ లేదు అంటున్నారు. స్పిన్ బౌలింగ్ ఆడలేకపోతున్నాడు, ఫాస్ట్ బౌలింగ్ కూడా ఆడలేకపోతున్నాడు. ఇలా రోహిత్ శర్మ బ్యాటింగ్ కెప్టెన్సీలో కూడా ఎన్నో లోపాలు అయితే ప్రెసెంట్ కనిపిస్తుంది. సో రిమైనింగ్ 3 టెస్ట్ మ్యాచ్ల్లో అయితే కెప్టెన్ గా బ్యాట్స్మెన్ గా రాణించాలని మనందరము కోరుకుందాము. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ క్రికెట్ అప్డేట్స్ కోసం మన క్రికెట్ రిలీజన్ ఛానల్ ఫాలో అవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.